సూర్పణఖ సుత్తులు తెలిపి పొమ్మనినా హత్తులు మీరి పైబడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి దారుణముగ మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించే రావణుడు కడలి నడుమలంకలోన కలికి సీత నుంచే కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాశరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరెడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చింత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయో నిజకి యవనిజకా అగ్ని పరీక్ష దశరథుని కోడలికా ధర్మ పరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ అక్కిలోకి దూకే అవమానముతో సతీ అక్కిలోకి దూకే అవమానముతో సతీ నిక్కు తేలి సిక్కుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్రోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటి మీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం
आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। जगदानन्दकारक जय जानकी प्राणनायक जगदानन्दकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक जगदानन्दकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక